మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ ఇంట్లో 4.5 గంటలుగా సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ సేకరించిన ఎవిడెన్స్ ఆధారంగా కళ్యాణ్ ను ఈడీ విచారిస్తోంది. ఆర్థిక లావాదేవీలపైన అధికారులు ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్ లో సూత్రధారి ఎవరు ఆదేశాల మేరకు నగదును ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి బదిలీ చేశారని ప్రశ్నించారు. ఫైల్ మాయం చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్న అంశాలపై ఈడీ విచారిస్తోంది. మరోవైపు కాంట్రాక్టర్ మొయినుద్దీన్, లక్ష్మారెడ్డిలతో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. కొల్లగొట్టిన కోట్ల రూపాయలను ఎక్కడికి మళ్లించారు అనే అంశాలపైన కళ్యాణ్ ను విచారిస్తుంది. ఆడిటింగ్ సమయంలో అక్రమాలు వెలుగులోకి రాకపోవడంపై ఈడీ దృష్టి సారించింది. ఇక మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ ఇంట్లో 4.5 గంటలుగా సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఇంకా ఎంతసేపు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది? అలాగే సోదాల్లో ఏమేమి సేకరించారు? ప్రియా, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అంటే ఈ మేకలు గొర్రెల పంపిణీ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఈడీ మాత్రం ప్రధానంగా కేవలం మనీ లాండరింగ్ పైనే దృష్టి సారించింది. ఎందుకంటే ఈ కేసు మొత్తాన్ని కూడా ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేసింది. దాదాపు 17 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించింది. కాబట్టి ఈ కేసులో కేవలం ఈడీ మాత్రం మనీ లాండరింగ్ సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించి, అది కూడా ఇతర రాష్ట్రాల వరకు కూడా ఈ సంబంధాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి. కాబట్టి ఏ విధంగా వీళ్ళు ఈ స్కామ్ ని చేశారు, దీని వెనుక ఎవరున్నారు సూత్రధార అన్న దానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన సీఈఓగా పనిచేసిన రామచందర్ తో పాటు తలసాని దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ తో పాటు మరొక 3 ఇళ్లలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటికే మొయినుద్దీన్ కూడా, గతంలో పరారీలో ఉన్న మొయినుద్దీన్ కూడా ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. అతని కొడుకు ఒక్కడు మాత్రం ఇక్రమ్ ఇంకా అరెస్ట్ కాలేదు. అలాగే మరొక వ్యక్తి లక్ష్మారెడ్డి, ఇతను కూడా పరారీలో ఉన్నాడు. ఇతను కూడా ఇంకా పోలీసులకు మాత్రం చిక్కలేదు. వీళ్ళిద్దరి పరారీ ఒక అంశం పక్కన పెడితే మరొకటి ఈడీకి సంబంధించిన అంశం. ఈడీ ప్రధానంగా ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్టుగా అభియోగాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఇంకా రుజువు కాలేదు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ సేకరించే ప్రయత్నం ప్రస్తుతం ఈడీ చేస్తుంది. ఒకవైపు ఏసీబీ ఇప్పటికే ఆధారాలను సేకరించింది. ఆ ఆధారాలన్నింటినీ కూడా ఈడీ తమ వైపు తీసుకోవడం జరిగింది, అంటే తమ దగ్గరికి తీసుకోవడం జరిగింది. అలాగే సమైక్య నుండి, గొర్రెలు అలాగే మేకల అభివృద్ధి సమైక్య నుండి కూడా కొన్ని ఆధారాలను సేకరించడం జరిగింది. అందులో ప్రధానంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, సెల్ నెంబర్లు, అలాగే వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్, వీటితో పాటుగా ఈ గొర్రెలని మేకల్ని ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేసిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ గొర్రెలను మేకల్ని కొనుగోలు చేసిన తర్వాత నేరుగా యజమానులకు డబ్బులు పడకుండా దళారుల ద్వారా ఈ డబ్బులు వెళ్లినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అసలు ఈ దళారులు ఎందుకు మధ్యలో వచ్చారు, వాళ్ళకి ఈ అమౌంట్ ఎందుకు వెళ్ళింది, ఇక్కడి నుండి ఈ మనీ లాండరింగ్ ఏ విధంగా పాల్పడ్డారు, దీనిపైన ప్రధానంగా దృష్టి సారించి ఆ డీటెయిల్స్ అన్ని తెప్పించుకోవడం జరిగింది. ప్రస్తుతం కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఈడీ అధికారులు మాత్రం, ఎందుకంటే అప్పుడు గతంలో మాజీ మంత్రి తలసాని ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇతను ఓఎస్డీగా కళ్యాణ్ ఉండడం జరిగింది. కాబట్టి ఆ టైంలో అసలు ఏం జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ అకౌంట్స్ కి సంబంధించిన వాటిలో నేరుగా యజమానులకు కాకుండా దళారులకు డబ్బులు వేయాల్సి వచ్చింది వాళ్ళ అకౌంట్లలో అన్న దానికి సంబంధించి ప్రస్తుతం కళ్యాణ్ నుండి అయితే వివరాలు సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్.